శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాద ఘటనలో సుమారు 4 ప్రాణాలు కోల్పోయారు, మరో 6 తీవ్ర గాయాల పాలయ్యారు. ఇది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎత్తురాళ్లుపాడు జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తులు ఓ బెలెరో వాహనంలో తీర్థయాత్రలకు బయలుదేరారు. పూరి వంటి క్షేత్రాలు చూసి తిరిగి వస్తుండగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎత్తురాళ్లుపాడు జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఈ బొలెరో వాహనం. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రయాణం చేస్తున్నటువంటి 4 చనిపోగా 6 తీవ్ర గాయాలు పాలైనటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను నరసనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తులను పోస్ట్ మార్టం చేసేందుకు కోటబొమ్మాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తెల్లవారుజామున ప్రయాణం కావడంతో డ్రైవర్ నిద్రకు లేక మంచుకు కనపడలేక లారీని గుద్దుపడవచ్చు అనే అనుమానాల మధ్య పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘోర ప్రమాదం అనేది శ్రీకాకుళం జిల్లా యావత్తు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనను మనం చూసుకుంటే కనుక గతంలో కూడా ఈ రావివలస నుంచి కూడా శ్రీకాకుళం వెళ్తుండగా కూడా నరసనపేట దగ్గర ఎట్లాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. అయితే అక్కడ లారీ గుద్ది వెళ్ళిపోయిన పరిస్థితి, ఇక్కడేమో ఆగి ఉన్న లారీని ఈ బొలెరో వాహనం అయితే ఢీకొట్టినటువంటి పరిస్థితి. అయితే రెండూ కూడా ఆధ్యాత్మిక చింతనలో వెళ్తుండగానే ఈ పరిస్థితి అయితే చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాద ఘటనలో సుమారు 4 ప్రాణాలు కోల్పోయారు, మరో 6 తీవ్ర గాయాల పాలయ్యారు. ఇది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎత్తురాళ్లుపాడు జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తులు ఓ బెలెరో వాహనంలో తీర్థయాత్రలకు బయలుదేరారు. పూరి వంటి క్షేత్రాలు చూసి తిరిగి వస్తుండగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎత్తురాళ్లుపాడు జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఈ బొలెరో వాహనం. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రయాణం చేస్తున్నటువంటి 4 చనిపోగా 6 తీవ్ర గాయాలు పాలైనటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను నరసనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తులను పోస్ట్ మార్టం చేసేందుకు కోటబొమ్మాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తెల్లవారుజామున ప్రయాణం కావడంతో డ్రైవర్ నిద్రకు లేక మంచుకు కనపడలేక లారీని గుద్దుపడవచ్చు అనే అనుమానాల మధ్య పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘోర ప్రమాదం అనేది శ్రీకాకుళం జిల్లా యావత్తు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనను మనం చూసుకుంటే కనుక గతంలో కూడా ఈ రావివలస నుంచి కూడా శ్రీకాకుళం వెళ్తుండగా కూడా నరసనపేట దగ్గర ఎట్లాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. అయితే అక్కడ లారీ గుద్ది వెళ్ళిపోయిన పరిస్థితి, ఇక్కడేమో ఆగి ఉన్న లారీని ఈ బొలెరో వాహనం అయితే ఢీకొట్టినటువంటి పరిస్థితి. అయితే రెండూ కూడా ఆధ్యాత్మిక చింతనలో వెళ్తుండగానే ఈ పరిస్థితి అయితే చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి.